సమస్య చెప్పుకునే దానికే వచ్చినాం మేము. మాకి పెద్దరెడ్డి గారు చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. కానీ పెద్దరెడ్డి మినిస్టర్ పైన వాళ్ళకు కూడా ఇది లేదా, మర్యాద లేదా. మినిస్టర్ గారు అంటే కూడా వాళ్ళు చెప్పేసి పోతే ఒకటి, మీరు చేయటం లేదు. ఎదురు చూసి చాలా అయినాము. సంవత్సరం అయిపోయింది, మా పాప చనిపోయి కూడా ఇప్పటికీ మాకు ఎటువంటి సహాయం చెయ్యలేదు. ఊరికే మాకు ఫోన్లు చేసి నువ్వు ఇప్పుడు వచ్చినావంటే కూడా మీ సామాన్లు సర్దుకునేసి బెంగళూరుకు వెళ్ళిపో, లేకపోతే మీ ఇల్లు అంతా ఇది చేస్తారు, మీ ఫ్యామిలీ బతకనివ్వరు, అందులో మీ రిలేషన్స్ కూడా చంపేస్తారు, మీకు బిజినెస్ కూడా చేయడానికి కూడా చేస్తారు అనేసి మాకు ఎదురుకాలు వస్తూ ఉన్నాయి. అన్నా మీరు చూస్తున్నారా, మిస్బా చేసిన తప్పేంటి? బాగా చదువుకో అన్నా. ఇదే గాని మన చెల్లికి, మన అక్కకి, మన ఇంట్లో ఉన్న కూతురికి జరిగితే ఎలా స్పందిస్తే ఒక్కసారి మీరు ఆలోచించు. అసలు వేదిక్ మ్యాథ్ కోర్స్ ఫినిష్ చేసి చూస్తే అబాకస్ అంటే మ్యాథమెటిక్స్ లో చాలా బాగా చదివే పాప. ఇది ఆమె డైరీ. ఐ వాంట్ టు స్టడీ వెల్, నేను బాగా చదవాలనుకుంటున్నాను. మొదటి పేజ్, రెండో పేజ్, ఐ వాంట్ బి ఏ డాక్టర్, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఎక్కడ పోతున్నాం సమాజం? మనం పోరాడితే రాజకీయం అంటే పోరాడకూడదా? మేము అడగకూడదా? ఇట్లనే ఎవరైతే కారణము, ఎవరి ప్రెషర్తో పాపం పాప ఆత్మహత్య చేసుకున్నాం, వాళ్ళకి శిక్ష పడాలి కదా. అందుకే కదా చట్టాలు ఉన్నాయి. చూడండి ఈ ప్రభుత్వం ఎట్లా తప్పిస్తుంది. కొంతమందికి చట్టం చుట్టంగా మారిపోయింది. చూడండి ఎంత బాధపడుతుంది. మీరు ఒకటే ఆలోచించు, ఇదే మన కూతురు జరిగితే మనం ఎంత బాధపడతాం? ఒక్కసారి కలుపుస్తుంది ఎంత అన్యాయం ఆలోచించు. ఈ స్థాయికి వెళ్ళిపోయింది రాష్ట్రం. చిన్న భవిష్యత్తుని వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టారు. తల్లిదండ్రులు నేను హామీ ఇస్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. రేపు సంవత్సరంలో అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన 3 నెలల్లో వాళ్ళకి శిక్ష పడే విధంగా నేను చేస్తాను. నా బాధ్యత. ఎందుకంటే ఇంకొకసారి ఎవరిని చేయాలంటే వనకాల. वो मुस्लिम को अभी पढ़ाते अच्छी, उन्हें उसके भाई को एज का इंसाफ है, गरीब बच्ची का। मेरी बच्ची बहुत पढ़ने वाली थी, सब कुछ खा गए, मेरी बच्ची सब पीने लग चले गए। दुश्मनों को सजा दिया। मैं सबको भी विनती करती हूँ, भाई और एक बार ऐसा बच्ची की